హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ క్రిస్పీ ఫ్రై ప్రాసెస్. ముందుగా బెండకాయలని శుభ్రంగా వాష్ చేయాలి. వాష్ చేసినాక తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టాలి. సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ సన్న పీసెస్లోకి కట్ చేసేసుకున్నాము. ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 10 నుంచి 12 వరకు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉంటాను. బెండకాయ క్రిస్పీ ఫ్రై కోసము ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి. మనము 10 days వరకు అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఆయిల్ హీట్ అయినాక బెండకాయలని వేసుకోవాలి ఆయిల్లోకి. ఆయిల్ వేసినాక కొంచెం మిక్స్ చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అయ్యేలోగా బాగా ఫుల్ రెడ్ చిల్లీ పౌడర్, కొబ్బరి, గార్లిక్. కొబ్బరిని హాఫ్ చిప్ప తీసుకున్నాను. 3 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, గార్లిక్ పూర్తిగా ఒక గడ్డ తీసుకున్న. మొత్తము గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కొబ్బరిని రెడ్ చిల్లీ పౌడర్ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం 3 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. గార్లిక్ పూర్తిగా ఒక గడ్డ తీసుకున్న. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. గార్లిక్ వేసినాక కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్నాక బెండకాయలు కూడా ఫ్రై అయినవి. పావు టీ స్పూన్ టర్మరిక్, 1 నిమిషం వేగనిచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. మసాలా వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ని ఆపేయాలి.
క్రిస్పీ బెండకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినవి. బౌల్లోకి తీసుకుందాం. క్రిస్పీ బెండకాయలు రెడీ అయినవి. ఈ బెండకాయలని మనము స్టోర్ చేసి 10 days వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చేతులు పెట్టకుండా స్పూన్తో అయితే 10 days వరకు పర్ఫెక్ట్గా ఉంటవి. వైట్ రైస్తో పాటు టేస్ట్ చేద్దాం. వైట్ రైస్తో పాటు క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయినది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటవి.